దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు నీ నుంచి నిన్ను గమనిస్తున్నప్పుడు నీలో ఆయన ఏం చూడాలనుకుంటున్నాడంటే మొట్టమొదటిగా వినయం కావాలి. అందుకే మనం పాడతాం, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. ఏమండి అంటే ఒక సేవకుడైనటువంటి నా జీవితంలోనైనా, సంఘమైనటువంటి నీ జీవితంలోనైనా, ఆయన పిల్లలైన వారందరి జీవితంలో మొట్టమొదటిగా ఆయన దేన్ని చూడాలనుకుంటున్నాడంటే వినయం కావాలి మనకి. స్తోత్రం. హల్లెలూయా. వినయం అనేది ఎప్పుడైతే నీలో లేదో, విధేయత అనేది ఎప్పుడైతే నీలో లేదో, నువ్వు ఒక శ్రేష్టమైన భక్తి చేయలేవు. వినయ విధేయతలు ఎప్పుడైతే నువ్వు కలిగి లేవో, నీవు నీ దేవునికి సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని కనబరచలేవు. మనలో ఒక వినయము విధేయత అనేవి ఎప్పుడైతే ఉన్నాయో, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో, ఏమండి అప్పుడు దేవునికి తృప్తికరమైనటువంటి జీవితాన్ని మనం ఒక కానుకగా మనం ఇవ్వగలుగుతాం. మనం హల్లెలూయా, హల్లెలూయా కదండి. అందుకే మీరు అంటాడు, పౌలు గారు చెప్తాడు ఎబ్రీయులకు రాసిన పత్రికలో, ఒకటి వినయము చెప్పాలి, వినయ భయ భక్తులని సింపుల్గా చెప్పేశాడు అక్కడ భక్తుడి గారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే దాన్ని విడమర్చి మనం చెప్పుకుంటే మనలో మొట్టమొదటిగా ఉండవలసినటువంటి క్వాలిటీ ఏంటంట, వినయం ఉండాలి. నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు అంటాడు, నేను నీతో మాట్లాడవలసి ఉంది అంటాడు. ఆ తర్వాత భక్తుడు అంటాడు, ఆయన మాటలు నాకు దొరికినాయి, నేను విన్నాను, ఆయన నాతో మాట్లాడాడు, నేను పరవశించిపోయాను. భలే చెప్తాడు ఆయన. నేను అంటాను, నీవు ఆయన స్వరాన్ని గుర్తించాలి, లేకపోతే నీతో ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ సంగతులు నువ్వు గ్రహించాలి అంటే ఇప్పుడు దేవుడు మొట్టమొదటిగా నీలో వినయం అవసరం. ఎవరిలో అయితే వినయ విధేయతలు లేవో వారు దేవునికి తృప్తికరమైనటువంటి జీవితాన్ని కనబరచలేము. స్తోత్రం. హల్లెలూయా. అంటాడు పిల్లరా, సమస్తమును క్రమంగాను చెప్పాలి, మర్యాదగాను జరగాలంట. దేవుడు కోరుకునేది అది. కొందరు చూడండి, మందిరానికి అసలు ఆరాటం ఉండదు కొందరికి. ఆదివారం వచ్చిందంటే దేవుని పిల్లలకి ఎలా ఉండాలంటే ఒక పండగ వాతావరణంలో ఉండాలి. హల్లెలూయా. మన మధ్య ఒక తమ్ముడితో మాట్లాడుతుంటుంటే సెక్రటరీపల్లిలో పాస్టర్ రాజు గారి యొక్క తమ్ముడు కరుణతో మాట్లాడుతుంటుంటే ఆ సోదరుడు అంటున్నాడు, ఆదివారం మాకు ఒక పండగలా ఉంటుంది అన్నయ్య. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఆదివారం ఒక దండగలా ఉంటుంది. స్తోత్రం. ఆదివారం కొందరికి ఒక దండగ. ఎందుకంటే ఆఫీస్ మానేయాలి, లేకపోతే పని మానేయాలి, లేకపోతే వ్యవసాయం మానేయాలి, ఏమండి, లేకపోతే వ్యాపారం మానేయాలి, లేకపోతే చేతి పని మానేసుకోవాలి. అవిశ్వాసులైనటువంటి వారికి, లేకపోతే అల్ప విశ్వాసులకు విశ్వాసం విషయంలో, మందిరాన్ని గురించినటువంటి అవగాహన విషయంలో బలహీనమైనటువంటి వారికి ఆదివారం ఒక దండగా. అప్పుడే వచ్చి పడిపోయింది ఆదివారం. అబ్బా, ఎప్పుడైనా ఆదివారం వచ్చేస్తుంది అని ఒక ఆ యొక్క సంతోషం, ఉత్సాహం ఎప్పుడైనా నీ మనసులో పుట్టియా? రేపు ఆదివారం నేను మందిరానికి వెళ్ళే రోజు. భక్తుడు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు ఏం కలిగిందంటే, ముఖం మార్చుకున్నాడా? ఏం కలిగిందంట? చెప్పండి, ఏం కలిగిందంట? బాధ కలిగిందా, సంతోషం కలిగిందా? జనులు అన్నారంట, యెహోవా మందిరానికి వెళదాం అంటే ఏం కలిగేసిందంట? సంతోషం కలిగిందంట. రాయ్, ఇవాళ ఆదివారం క్రికెట్కి వెళ్దాం రండి అంటే, క్రికెట్గా రే ఖాళీగా ఉన్నాం కదా, ఒక గంట సేపు ప్రార్థన చేద్దాం రండి అంటే, ప్రార్థన అండి అంటేనండి, ప్రార్థన అండి. స్తోత్రం. నేను అంటాను, ఒళ్ళు పెరిగిపోయిందని కొందరు
మోకాళ్ళు నొప్పులని కొందరు, నీరసం ఉందని కొందరు, కళ్ళు తిరిగి పడిపోతున్నాను కొందరు, ఏదో వంకలు ఉంటాయి ప్రార్థనకి. నేను అంటాను, అసలు నీకు ఆ రోగాలన్నీ పోయేటటువంటి ఒక వేదిక ఏంటో చెప్పమంటావా? ప్రార్థనా స్థలమే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ప్రార్థనా వేదికే, ఆ ప్రార్థన బలిపీఠమే, ఆ ప్రార్థనా స్థలమే. సర్వరోగ నివారణ అక్కడ దొరుకుతుంది నీకు. నీ యొక్క శరీర కదలికలను బట్టి, నీకు అవయవాల యొక్క సహకారాన్ని బట్టి నువ్వు ప్రార్థనలో పాలు పొందాలి. మోకాళ్ళు వేసే ఓపిక లేదా, శక్తి లేదా, నీ శరీరం నీకు ఎలా సహకరిస్తుందో అలాగే ప్రార్థన చేయి. రాత్రి ఒక బిడ్డతో చెప్తున్నాను, నువ్వు ప్రతిరోజు మందిరంలో ప్రార్థన చేయాలి 1 గంట సేపు. ఏమండి, మందిరంలో ఎప్పుడు స్త్రీలే ప్రార్థనలు చేయాలా? పురుషులు చేయకూడదా? పురుషులు వెలివేయబడ్డారా? పురుషులు నిషేధింపబడ్డారా మందిరంలో ప్రార్థనలు చేయడానికి? దేవుని సంఘాలలో చాలా చోట్ల ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే, మందిరాలలో ప్రార్థన చేయవలసింది, ఒక సహవాసంగా ఒక గుంపుగా కూడి ప్రార్థన చేయవలసింది స్త్రీలే అన్న భావనతో కొంతమంది ఉండిపోతారు. నేను ఒక మాట చెప్తాను పిల్లరా, ఒక 100 మంది స్త్రీలు, ఒక 10 మంది పురుషులు చూస్తే, ఒక 100 మంది స్త్రీలతో పోల్చుకుంటే 10 మంది పురుషులతో పిల్లరా ఒక గొప్ప బలంగా పోల్చుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే కేవలం స్త్రీలే ప్రార్థన చేయాలా సంఘాలలో? ఒక ఆదివారమే పురుషుడు దర్శించాలా మందిరాన్ని? పూర్వపు కాలంలో, పాత నిబంధన కాలంలో ఏటేటా దేవుని మందిరానికి వెళ్ళేవారంట. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఇంక తప్పదని వారానికి ఒకసారి మందిరాన్ని దర్శించే భక్తులు ఉంటారు. నేను అంటాను ప్రేమ దేని బిడ్డలారా, అవకాశాన్ని కలిగి ఉంటే కాదు, నేను అంటాను, నీ దేవుని సన్నిధిలో నువ్వు నీ దేవునితో సహవాసం చేయడానికి, నీ దేవునికి నిన్ను నువ్వు కనబరుచుకోవడానికి అవకాశాన్ని నువ్వే కల్పించుకోవాలి. హల్లెలూయా. ఏమండి, నిన్న ఒక చిన్న కార్యక్రమానికి వెళ్ళాను. ఒక చిన్న పాప ఉంది. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు ఉంది. ప్రైజ్ లార్డ్ తల్లి, బాగున్నావా? బాగున్నాం పాస్టర్ గారు అంది. ఏంటి సంగతులు? ఏమీ లేవు పాస్టర్ గారు అంది. అవునా, సరే. బైబిల్ చదువుకున్నావా ఇవాళ? చదువుకోలేదు పాస్టర్ గారు అందే. ప్రార్థన చేసుకున్నావా? లేదు పాస్టర్ గారు అందే. ఆహా, అవునా. టిఫిన్ చేసావా? చేశాను పాస్టర్ గారు. భోజనం చేస్తావా రోజు అన్న? చేస్తాను పాస్టర్ గారు. భోజనం 2 పూట్ల చేస్తావా, 1 పూట చేస్తావా? 2 పూటలు చేస్తాను పాస్టర్ గారు. టిఫిన్ రోజు చేస్తావా, అప్పుడప్పుడు చేస్తావా? బైబిల్ చదివేవా అంటే చదవలేదు. మరి చదవా అని ఉంటే అప్పుడప్పుడు చదువుతాను పాస్టర్ గారు. చిన్నపిల్లలండి, అసలు నేను అంటున్నాను, చిన్నపిల్లే. అప్పుడప్పుడు చదువుతాను పాస్టర్ గారు అంది. నాకు ఆ పిల్లంటే చాలా ఇష్టం నాకు. సరే, నేను ఆ పాపను అన్నాను, ఒక పని చేయి, ఈ రోజు నుంచి టిఫిను భోజనం అప్పుడప్పుడు చెయ్యి, బైబిల్ ప్రతిరోజు చదువు అన్నాను. స్తోత్రం. అర్థం అవ్వలేదా? బైబిల్ రోజు చదువు, టిఫిను భోజనం అప్పుడప్పుడు చేయను, పర్వాలేదు అన్నాను. కాదు పాస్టర్ గారు, వద్దులేండి పాస్టర్ గారు, ఈ రోజు నుంచి రోజు చదువుతాను పాస్టర్ గారు బైబిల్. స్తోత్రం. ఈ రోజు నుంచి రోజు చదువుతాను పాస్టర్ గారు బైబిల్. మీతో కూడా చెప్తాను తల్లిదండ్రులుగా, పిల్లరా, మీ పిల్లలు ఉదయమే లేచి బైబిల్ చదివారో లేదో గమనించండి. వాళ్ళ కడుపు నింపేదానికంటే ముందుగా వాళ్ళ ఆత్మలను మీరు బలపరచండి. అది తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. తల్లిదండ్రులుగా మన బాధ్యత అది. వాళ్ళు ఎప్పుడు లెగుస్తారా, ఎప్పుడు కడుపున టిఫిన్ పెడదామా, ఎప్పుడు 1 లీటర్ పాలు కలిపిద్దామా, ఎప్పుడైతే 2 లీటర్లు టీ పెట్టిద్దామా. ఏమండి, అంటే కొంతమంది అలా కూడా తాగి వాళ్ళు ఉంటారు కదా. అదండి, మొన్న ఒకళ్ళు చెప్తున్నారు,
క్వాలిటీనైనా చంపేసుకుంటాడు కానీ ఏది చంపుకోడంట చెప్పాలి. కోరిక మాత్రం. కొంతమంది క్వాలిటీని చంపేసుకుంటానికి ఇష్టపడతారు కానీ ఏమండి కోరిక మాత్రం చంపుకోరు. ఒక సేవకుడిగా మీకు క్షేమం కొరకు మాట చెప్తాను. నేను అంటాను ఏమండి, ఒక మాట చెప్తాను పిల్లరా, కోరికే చంపేసుకోవాలి. ఏం చంపుకోకూడదు చెప్పాలి. కోరికే చంపేసుకోవాలి. మనం ఆశలే చంపేసుకోవాలి. ఏం చంపుకోకూడదు చెప్పాలి. క్వాలిటీ చంపుకోకూడదు. హల్లెలూయా. అందుకని చెప్పాడు ఆ కృప కలిగి. ఏ కృపది చెప్పాలి? దైవ కృప. ఆ దైవ కృప నిన్ను ఏం చేస్తుంది? నిన్ను బలపరుస్తుంది. దేవుని ఎదుట నిన్ను నీతిమంతుడిగా నిలబెడుతుంది, యథార్థవంతుడిగా నిలబెడుతుంది. ఆ దైవ కృప దేవుని ఎదుట నిన్ను ఒక శక్తిమంతునిగా తయారు చేస్తుంది. ఆ దైవ కృప నువ్వు పొందుకుంటే అపవాది యొక్క దుర్గములను పలగొట్టగలిగినటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక వ్యక్తిగా నిన్ను చేస్తుంది ఆ కృప. స్తోత్రం. అందుకే నువ్వు ఆ కృపను కలిగి వినయాన్ని, రెండవదిగా భయమును, మూడవదిగా భక్తిని కలిగి మనం ఏం చేయాలంట? ప్రీతికరమైన సేవ చేయదు. దేవునికి ప్రీతికరముగా మనం ఆయన వెంబడించాలి, ఆయనకు పని చేయాలంట మనం. హల్లెలూయా. ఎందుకు నువ్వంతటి క్రమశిక్షణ కలిగి ఉండాలి? ఎందుకు నువ్వు అంత భయభక్తులు కలిగి నువ్వు ఆయనతో నువ్వు సహవాసం చేయాలి? ఎందుకు నువ్వు వినయాన్ని కలిగి ఉండాలి? ఎందుకు నువ్వు భయాన్ని కలిగి ఉండాలి? ఎందుకు నువ్వు భక్తి చేయాలి అని అంటే, వినయముతోనూ భయముతోనూ నువ్వు ఎందుకు భక్తి చేయాలంటే, నీ దేవుడు ఏమై ఉన్నాడనగా దహించు అగ్ని అయి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిని నీలో ఉన్న వ్యర్థతను కాల్చేసుకోవడానికి ఉపయోగించుకో. అగ్నిని ఒక శ్రేష్టమైన పదార్థాన్ని సిద్ధపరుచుకుని నువ్వు బలమును పొందుకోవడానికి ఉపయోగించుకో. అంతే తప్ప ఆ అగ్నితో నీ ఇల్లు అంటించుకోవద్దు. ఆ అగ్నితో నీ వస్త్రాన్ని కాల్చుకోవద్దు. ఆ అగ్నితో నీ చేతులు కాల్చుకోవద్దు. అగ్నితో నీ పాదాలను కాల్చుకోవద్దు. ఆ అగ్ని పిల్లరా నిన్ను శుద్ధినిగా చేస్తుంది. ఆ అగ్ని నిన్ను ఒక పవిత్రమైన వ్యక్తిగా చేస్తుంది. ఆ అగ్ని దేవుని ఎదుట నిన్ను నీతిమంతుడిగా నిలబెడుతుంది. దేవుని ఎదుట నిన్ను నీతిమంతుడిగా నిలబెడుతుంది. అందుకే ప్రతి దినము కూడా ఆ దహించు అగ్ని అయినటువంటి దేవునితో మంచి సహవాసపు అనుభవాన్ని మనం పెంచుకోగలగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దహించు అగ్ని అయినటువంటి దేవునితో నీకు సహవాసం లేదో, నీలో చెత్త పెరిగిపోతుంది, వ్యర్థత పెరిగిపోతుంది, నీలో అనేకమైన బలహీనతలు ఆవరిస్తాయి, చెడు తలంపులు ఆవరిస్తాయి, దుర్బుద్ధి ఆవరిస్తుంది, ఈర్ష్య ద్వేషాలు నిన్ను ఆవరిస్తాయి. అవన్నీ కూడా నిన్ను పాడు చేసియే కదా. కాబట్టి నువ్వెప్పుడైతే ఆ దహించు అగ్ని అయిన దేవునితో నువ్వు ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉన్నావో, రాత్రి ఉపవాస కుడికలో చెప్పాను, వారానికి ఒక మారు కనబరుచుకోవాలా దేవునికి, నెలకు ఒక మారు మనం కనబరుచుకోవాలా, ఏడాదికి ఒక మారు మనం కనబరుచుకోవాలంటే దేవుని పిల్లలమైన మనము ప్రతి దినము కూడా దేవునికి ఏం చేయాలంట? కనబరుచుకోవాలి. ప్రతిదినం. ఈరోజు కృప పొందావు, ఈరోజు నువ్వు క్షేమం కలిగి ఉన్నావు, ఈరోజు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు, ఈరోజు నువ్వు నీతిమంతుని కలిగి ఉన్నావు. నేను అంటాను, ఈరోజంతా దేవుని కృప నువ్వు కలిగి ఉన్నప్పటికీ రేపు ఈ స్థిరత్వం లేదా ఈ నమ్మకత్వం, ఈ యథార్థత రేపు కూడా కలిగి ఉంటామన్న గ్యారంటీ లేదు. ఏమండి, మనుషుల యొక్క మనస్తత్వాలు ఏమండి ఎలా మారిపోతున్నాయి? మనుషుల యొక్క స్వభావాలు ఎలా మారిపోతున్నాయి? మనుషుల యొక్క ప్రేమలు ఎలా మారిపోతున్నాయి? డబ్బులను బట్టో, అందచందాలను బట్టో, ఏమండి ఆస్తుపాస్తులను బట్టో, లోకపు సంబంధమైనటువంటి కార్యాలను బట్టో మనుషుల యొక్క ప్రేమలు పిల్లరా ఏమండి మారిపోతున్నాయి. భక్తుడు పాడుతాడు, కరువులు, యుద్ధాలు, భూకంపాలు, స్వార్థ
స్వార్థం నిండిన చీలిక సంఘాలు, ధనముకు లోకం దాసోహమాయే, నైతిక విలువలే నిర్వీర్యమాయే. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. కదా, కరువు, యుద్ధం, భూకంపాలు. ఇంతకుముందు ఏమండి ఎక్కడో దేశాల్లో ఆ దేశానికి ఈ దేశానికి మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి అని వినేవారు. ఇప్పుడు ఏమండి పరిస్థితులన్నీ తారుమారైనవి కదా. సంఘాలలో కూడా, అనగా పవిత్రమైనటువంటి దేవుని సంఘాలలో కూడా లోకపు సంబంధమైనటువంటి పాలిటిక్స్. మన ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక సంఘం, అది ఒక మంచి పేరుగాంచినటువంటి సంఘం మాట. అది ఏమండి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుగాంచిన సంఘం అది. ఆ సంఘం యొక్క వ్యవస్థాపకుడు మంచి ప్రార్థనాపరుడు. ఏమండి ఎన్నో తరతరాలు కూడా ఆయన గురించి చెప్పుకున్న ఆయన యొక్క విశ్వాసాన్ని ఎవరు కూడా మర్చిపోలేరు. అంతటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని కలిగినటువంటి సేవకుడు ఆయన. లోకానికి కానీ లోకపుతమైనటువంటి వారికి ఎవరికి కానీ భయపడకుండా ఒక అద్భుతమైనటువంటి పరిచర్య చేసి ఒక మంచి సహవాసాన్ని కట్టడానికి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. వాడుకుంటే ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబ్ ఛానల్లో ఆ సంఘస్థులు ఒకరినొకరు కౌంటర్స్ ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు నువ్వు ఎలాగంటే నేను అనుకుంటున్నాను, వాళ్ళు ఆ పాలిటిక్స్ మాట్లాడుకున్నప్పుడు, ఆ చెడు స్వభావాలతో మాట్లాడుకున్నప్పుడు, చెడు బుద్ధితో మాట్లాడుకుంటున్నప్పుడు, ఆ చెడు మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు సంఘము క్రీస్తు యొక్క శరీరము అనే ఒక భావన ఎందుకు వాళ్ళలో పుట్టలేదని నాకు చాలా ఏడుపు చేసింది. ఆ రోజు నాకు ఆ మెసేజ్ ఆ మాటలు వింటుంటుంటే నాకు చాలా ఏడుపు చేసింది. నాకు ఏమండి ఆ సంఘం యొక్క వ్యవస్థాపకుడు ఏమండి ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు, నలిగిపోయాడు. మోకాళ్ళు పిల్లారా ఏమండి మోకాళ్ళ ప్రార్థనతోటి దేవుని పాదసలు ఎంతో నలిగిపోయి అతడు పరిచర్ని కట్టాడు. అతడు దేవుని సంఘాన్ని కట్టడం అంటే నేను అంటాను, డబ్బులు జిమ్మితే సంఘాన్ని కట్టలేడు సేవకుడు. బట్టలు పంచిపెడితే సేవకుడు సంఘాన్ని కట్టలేడు. నేను అంటాను, ప్రజల్ని గ్యాదర్ చేయొచ్చేమో, కానీ ఆ ప్రజల్ని ఒక సంఘంగా తీర్చిదిద్దలేడు. నేను అంటాను లేరా, కొంతమంది క్రైస్తవుల కొంతమందికి క్రైస్తవుల గురించి ఒక అభిప్రాయాలు ఉంటాయి. వీళ్ళు బట్టలు పంచి పెడతారు, అవి పంచి పెట్టి జనాలు లాగేసుకుంటాడని. నేను అంటాను, అది దైవ ప్రేమలో ఒక కార్యమే తప్ప నువ్వు బట్టలు పెంచి పెడితే నువ్వు మతం మారిపోతావని కాదు, ఒక భోజనం ప్యాకెట్టు మా దగ్గర నుంచి తీసుకుంటే నువ్వు మతం మారిపోతావని కాదు. ఏమండి కొంతమంది అభిప్రాయాలు అలా ఉంటాయి. సరే ఇక్కడ విషయానికి వస్తే ఆ మంచి వ్యవస్థ అది, ఆ మంచి పరిచర్య అది అంటే కొన్ని వందల సంఘాలు కలిగినటువంటి పరిచర్య అది. ఆ పరిచర్యలో ఉన్నటువంటి సహోదరులు ఒకరినొకరికి ఈర్ష్య, ద్వేషాలు, అసూయ, స్వార్థాలు కలిగి నేను అంటాను, ఎక్కడ ఆధిపత్య పోరుందో ఆ సంఘాలలో దైవత్వం యొక్క ఆ స్థితి పలచబారిపోతుంది. ఏమండి ఆధిపత్య పోరు ఉండకూడదు. ఆధిపత్యం కోసం, అధికారం కోసం, నాయకత్వం కోసం ఆ పాకులాడే మనస్సు ఎప్పుడైతే దేవుని సంఘాలలోకి వచ్చిందో ఏమండి ఇంకా ఆ సంఘాలలో దైవత్వం పలచబారిపోతుంది, ఆత్మీయత పలచబారిపోతుంది. ఏమంటే దేవుని గురించినటువంటి కార్యాలు ఇక జరుగుతున్నాయా లేదా అనేది ఆ సంఘం గమనించదు. నా మాట నెగ్గిందా లేదా, నేను అనుకున్న పని చేశానా లేదా, నా ఉద్దేశాలు నెరవేర్చబడినాయా లేదా, ఇది కావాలి తప్ప సంఘము క్రీస్తు యొక్క స్వరూపంలో నిలబడాలి. సంఘము
క్రీస్తు యొక్క శరీరం ఇది, ఆయనకు స్వరూపంలో నిలబడాలనేటువంటి ఈ తాపత్రయం ఉండదు. ఎప్పుడైతే నీలో ఆధిపత్యం కోసం పోరాటం వచ్చిందో, అధికారం కోసం, నాయకత్వం కోసం, పెత్తనం కోసం ఎప్పుడైతే నీ మనసు ఆరాటపడుతుందో, ఇంకా ఆ రోజే అది ఒక సేవకుడివైనా, ఒక విశ్వాసమైనా, ఆ రోజే ఇంకా నువ్వు సంఘం యొక్క క్షేమాన్ని మర్చిపోతావు, ఇంకా సంఘాభివృద్ధిని మర్చిపోతావు, సంఘం యొక్క మేలును మర్చిపోతావు, సంఘం యొక్క పరిశుద్ధతను మర్చిపోతావు, సంఘం యొక్క ఆత్మీయ స్థితిని, ఎదుగుదలను ఇక నువ్వు కోరుకునేటువంటి ఆ మనసు నీలో చచ్చిపోతుంది. ఎందుకంటే నీలో పుట్టిన బుద్ధి అంటే చెప్పమంటావా? నాయకత్వం కావాలి, పెత్తనం కావాలి, నేను పెత్తందారీగా ఉండాలి, 10 మంది నా మాట వినాలి, నేను రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, నేను కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, నేను ఏది చెబితే అది చేయాలి. ఈ నాయకత్వపు అహంకారం ఎప్పుడైతే వచ్చిందో, నేను అంటాను, ఆ వ్యక్తిలోనైనా, అది కుటుంబమైనా, అది సంఘమైనా, అది సేవకుల యొక్క సహవాసమైనా, అది విశ్వాసుల గుంపైనా సరే, అక్కడ దైవత్వపు యొక్క ఆ కార్యము లేదా ఆ సారము ఖచ్చితంగా పలచబడిపోతుంది. ఆ రోజు ఆ యూట్యూబ్ ఛానల్లో మెసేజ్ వింటే నాకు చాలా ఏడుపు వచ్చేసింది. సరే అతడైపోయిందంటే మళ్ళీ ఇతని వీడియోకి మళ్ళీ కౌంటర్గా మళ్ళీ అవతల వేరే సహోదరుడు, నువ్వు ఎలా చేయలేదా, నువ్వు అలా చేయలేదా అని అంటాను. సంఘం యొక్క క్షేమాన్ని కోరుకునే ఆ మనసు నీకు లేదు కాబట్టి విమర్శలు వస్తున్నాయి. నేను అంటాను, సంఘ క్షేమాన్ని కోరుకునేవారు, నీ తోటి సహోదరుడు తప్పు చేస్తే ఆ సహోదరుణ్ణి నువ్వు విమర్శించు. ఆ సహోదరుని నువ్వేం చేస్తావు చెప్పమంటావా? ఆ సహోదరుణ్ణి నువ్వు బాగు చేసి ఆ సహోదరుణ్ణి క్రీస్తునందు పరిపూర్ణతలోనికి నిలబెట్టడానికి నీ వంతుగా నువ్వు ప్రయాసపడతావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదండి, నీ వంతుగా నువ్వు ప్రయాసపడతావు, నువ్వు దేవుని కార్యం కోసం ప్రయాసపడతావు, దేవుని మనసుతో నువ్వు ప్రయాసపడతావు, దేవుని పరిచర్య చేయడానికి నువ్వు ప్రయాసపడతావు. అక్కడ చెప్పాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తివైతే నీ మనసంతా, నీ తలంపులను ఎలా ఉంటాయంటే ఇంకా అన్నీ దైవికమే, ఆత్మ సంబంధమైనవే, వ్యర్థమైనవి ఏమి ఉండదు. ఏమండి, జాగ్రత్త ప్రేమ దేవుని బిడ్డలారా. నేను లోకం నుంచి వేరుపరచబడ్డాను, బాప్తిస్మం తీసుకున్నాను, నేను చాలా బాగున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతాను అనే ఏమండి ఏకాభిప్రాయంతో స్థిరపడిపోయి ఉండకండి. మనం కార్యం చేయాలి, పని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు లేని క్రైస్తవ్యం వద్దు, క్రీస్తు లేని క్రైస్తవ్యం వద్దు. చాలా కాలం క్రితం పేపర్లో ఒక యాడ్ వచ్చింది. అందులో దొంగ నోట్లతో పట్టుబడినటువంటి సమూయేలు అని వచ్చింది. అండి, నాటు సారాతో దొరికేసినటువంటి అబ్రహాము అని వచ్చింది. నిందితుడు అబ్రహాము, నిందితుడు సమూయేలు. అలాంటి చదువు తెచ్చి కూడా చాలా దుఃఖం వచ్చేస్తుంది నాకు. అబ్రహాము అని పేరు పెట్టుకున్నాడు. ఆడు చచ్చిపోతాడనో ఏదో పరిస్థితులకి పేరు పెట్టేసి ఉంటారు బహుశా హాస్పిటల్లో. ఏమండి, ఆడు చచ్చిపోతాడనో ఏదో కారణం చేత పేరు పెట్టేసి ఉంటారు హాస్పిటల్లోనో, లేకపోతే ఇంకా ఎంతమంది పుట్టినా చచ్చిపోతున్నారని చెప్పేసి, చివరికి ఏసన్న గారు పెట్టినట్టుగా ఇంకా దేవుడి పేరు పెడితే, ఎందుకంటే యేసు నామంలో జయమే కదా అంతా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నాటు సారాతో దొరికేటండి అబ్రహం. దొంగ నోట్లలో పట్టుబడిపోయాడంటే సమూయేలు. ఎవరి పేరు? హల్లెలూయా, ఒక ప్రతిష్ఠుడు. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి, జనములకు తండ్రి అబ్రహాం. అంటాను లరా, క్రీస్తు లేని క్రైస్తవ్యం,
మనం కలిగి బ్రతకూడదు. హల్లెలూయా. మనం ఎక్కడున్నా సరే, అందుకే భక్తులు పాడతారు కదా, ఏమని? ఎన్నాళ్ళి క్రీస్తు లేని క్రైస్తవ్యం, ఎన్నాళ్ళి ప్రేమ లేని ఏకత్వం, ప్రతి క్రియా తీర్పులో విచారించబడును, ప్రతి క్రియా తీర్పులో విచారించబడును. నేడో రేపు యేసు రాకడా, కాలం సమయం ఎవ్వరెరుగరు. నేడో రేపు యేసు రాకడా, చీకటి లోకాన్ని కమ్ముకుంది. పాడాలి. చీకటి లోకాన్ని కమ్ముకుంది, గాఢాంధకారములో మునిగియుంది. పాడదామా? నాన్నవారే పరులైనారే, నమ్ముకున్న వారే వమ్ము చేస్తున్నారే. అన్యాయం విస్తరించింది, ఆత్మీయత అణగారిపోయింది. అన్యాయం విస్తరించింది, అణగారిపోయింది. అనేకుల ప్రేమ చల్లారిపోయింది, అనేకుల ప్రేమ చల్లారిపోయింది. నేను అంటాను, ప్రేమ దేని పెట్టారా? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నీలో ఆ దైవ సంబంధమైనటువంటి ప్రేమ అనేది ఎప్పుడైతే చల్లారిపోయిందో, దేవుడంట అక్కడే అంటాడు, నీ మీద నేను ఒక తప్పు చెప్పాలి. ఏం తప్పు చెప్పాలి? ఏం 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 చల్లారిపోయిందంట? ప్రేమ చల్లారిపోయిందంట. ఏమంటే నేను అంటాను, మిగిలిన ఏది చల్లారిపోయినా పర్వాలేదు, క్రైస్తవ్యంలో ఏది చల్లారకూడదు చెప్పమంటావా? ప్రేమ చల్లారకూడదు. క్రైస్తవ విశ్వాసపు జీవితానికి ఒక బలమైనటువంటి ఆయువు పొట్టు ఏంటి అని అంటే ప్రేమ అంటాను నేను. హల్లెలూయా, హల్లెలూయా కదండి. ప్రేమ, ప్రేమ, ఆ ప్రార్థన జీవితం, విశ్వాసం, నిరీక్షణ, పరిశుద్ధత, యథార్థత అండి. నీ మనస్సు నిలిపి ఉంచాలంట. చదవండి అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక మరలా చదవండి అన్నమాట ఒకసారి. చదవండి అన్నమాట. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. ఏలయనగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవునికి ప్రీతికరంగా మనం బ్రతుకుదాం. మనుషులకు ప్రీతికరంగా బ్రతకడానికి అలవాటు పడిపోయామనుకో, ప్రజలు నిన్ను ఎలా కావాలో అలా తిప్పుతారు. ఏమండి, మనుషుల చేతులు మనం మరబొమ్మల్లో తిరగకూడదు, దేవుని చేతిలో ఉండాలి. మనుషుల చేతులు మనం మరబొమ్మల్లో ఉన్నాం అనుకోండి, ఎలా చెప్తారు చెప్పంటారా? మనల్ని ఇలా పట్టుకుంటారు. తిరుగు, అంతే. నీ జుట్టు ఎవరికి ఇవ్వకూడదు చెప్పాలి? మనుషులకి ఇవ్వకూడదు. మనుషులకి ఇచ్చామనుకో, మనుషులు ఇలా పట్టుకుంటారు. పట్టుకుని ఏం చేస్తారు చెప్పాలి? అంతే.
నేను గట్టిగా పట్టుకుంటే అంతే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, వెరీ గుడ్. నీ జుట్టు నీకు సర్దేశాను కదా. ఎవరి చేతిలో మనం ఉండాలి చెప్పాలి. ప్రభు ఏం చెప్తారు? చూడుము నా అరచేతుల్లో. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంట? ఎవరి అరచేతిని చూపి ఎవరి అరచేతిని చూడాలి మనం? కానీ మనం ఏం చేస్తాం? నా జాతకం చూడవా, నాకు పెళ్ళి అవుతుందో చూడవా, నాకు దినం అవుతుందో చూడవా. అంటే దేవుని పిల్లలకు కూడా ఈ పోయే కాలం ఉంటుంది కొంతమందికి కదా. దేవుని పిల్లలకు కూడా కొంతమందికి పోయే కాలం ఉంటుంది. సరే, అన్ని జనులు అంటారా? వాళ్ళ విశ్వాసాలు వాళ్ళే. వాళ్ళ విశ్వాసాలు, ఎందుకంటే వాళ్ళ జీవితాలు వాటి మీద ఆధారపరుచుకుంటారు వాళ్ళు. ఏమంటే అవి కల్పితమైన వ్యర్థమైన తర్వాత విషయాలు అవన్నీ కూడా. అన్యజనులు ఏమండి ముహూర్తాలకి, జాతకాలకి, జ్యోతిష్కాలకి, ఏమండి సిద్ధాంతులకి వీళ్ళ జీవితం అంతా కూడా దేని మీద అమర్చుకుంటారంటే ఇంకా అటు అమర్చుకుంటారు. ఇంకా నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉండేవాడు, మా రాజా వాళ్ళ ఇంటి పక్కనే. వాళ్ళ నాన్నగారు పనిచేసే ఓనర్ గారే. చాలా మంచి వ్యక్తి అతను. అతనికి ఈ జ్యోతిష్కాలు, జాతకాలు, సిద్ధాంతాలు భయంకరమైన నమ్మకం మాట. ఇప్పుడు వెళ్ళి చూస్తుంది, మళ్ళీ ఒక 3 నెలలు 4 నెలలకు వెళ్ళి చూస్తే మళ్ళీ అది ఉండేది కదా, మళ్ళీ ఏదో మార్చేసేవాడు ఆయన. మళ్ళీ ఏదో మార్పు, మళ్ళీ ఇంకోటి ఏదో మార్పు, అలాగే మొత్తానికి అస్తమానం ఎదురు మారుతూనే ఉండేవాడు ఆయన. అవునా? నేను ఒకరోజు మా పెనుమాం గారిని అన్నాను, ఏమండి ఏంటి మీ వానగారు ఎంత ఉన్నవాడైతే మాత్రం మొత్తం మార్చేది ఏంటి? ఆయనకి జాతకాలు పిచ్చండి. అతని జీవితాన్ని వాటి మీద ఆంచుకున్నాడు. అతని జీవితాన్ని దాని మీద అమర్చుకున్నాడు అతను. కాబట్టి అటు ప్రయాణం చేస్తున్నాడు. మరి నీ జీవితాన్ని ఎవరి మీద అమర్చుకున్నావు చెప్పాలి? మన బ్రతుకుని ఎవరి మీద అమర్చుకున్నాం? మన కుటుంబాన్ని ఎవరి మీద అమర్చుకున్నాం? దేవుని మీద. నువ్వు దేవుని మీద నీ జీవితాన్ని అమర్చుకుని ఉంటే కదా, నీ దేవుని మీద నీ కుటుంబ వ్యవస్థను కట్టుకోవాలని ఆశ, ఆ మనసును పెట్టుకుని ఉంటే కనుక తప్పకుండా దేవునికి జయ జీవితం ఇస్తాడు. అనొచ్చు ఎవడైనా వచ్చి, అరే నీకు ఈ స్థలం మంచిది కాదు అన్నాడు ఎవడకూడా. నేను అంటాను, అది యేసు రక్తంలో పవిత్రపరచబడుతుంది. నీకు ఈ దిశ మంచిది కాదు, నువ్వు తూర్పుకే ముఖద్వారం పెట్టు, లేకపోతే ఇటు పెట్టు అటు పెట్టు అంటాడు. నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావు. నువ్వే కార్యం తలపెడితే ఆ కార్యం యేసు రక్తంలో కడగబడి అది పవిత్రపరచబడి నువ్వు చేయు కార్యం నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చెప్పాడు, అక్కడ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టంటే, భూ సంబంధమైనటువంటి మనుషులు ఉన్నారు, వాళ్ళు దాని మీద పెడతారండి. బైబిల్కి మాట మనం చదువు, నిత్య జీవానికి కొందరినేనంట, అగ్నికి కొంతమందిని దేవుడు సిద్ధపరుస్తాడంట కదా. నిత్య జీవానికి సిద్ధపరచబడినటువంటి గుంపులో నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు సన్నిధుల్లో ఉన్నావు, నువ్వు ఆయన వైపు చూడాలి, ఆయన తట్టు చూడాలి, ఆయన చెప్పు కార్యాలు చేయాలి, ఆయన చెప్పు మార్గం గుండా నువ్వు ప్రయాణం చేయాలి, ఆయన వెళ్ళమన్న త్రోవలో నువ్వు వెళ్ళిపోవాలంతే. నేను అంటాను, నువ్వు నీ దేవుడు చెప్పిన పని నువ్వు చేసుకుంటా వెళ్ళిపో, తప్పకుండా ఆయన నీ పట్ల చేయదలిచినటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలు, అద్భుతమైన కార్యాలు ఖచ్చితంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన తప్పకుండా నెరవేరుస్తారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో కానీ, నీ సంఘంలో కానీ, వ్యవస్థలో కానీ ఏమండి నువ్వు కలిగి ఉండవలసినటువంటి అనుభవం ఏంటంటే యేసయ్య ప్రేమ కదా. మనం పాడాం కదా, అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ ఎప్పుడైతే నీలో చల్లారిపోయిందో ఇంకంతా సాతాన్ డైరెక్షనే. దేవుని మీద ప్రేమ ఎప్పుడైతే నీకు తగ్గిపోతుందో, ఏమండి యోధాకి అలారా యేసయ్య అంటే ద్వేషం ఏమీ లేదు, యేసయ్య అంటే అసూయ ఏమీ లేదు.
యోధాకి యేసయ్య అంటే కక్ష ఏం లేదు పాపం. ఏమండి, వెండి నాణాలు ఎప్పుడైతే వీళ్ళు ఎర చూపించారో అతని యొక్క మనసు కూడా చెప్పాలి ఏం చేసుకున్నాడు, మార్చేసుకున్నాడు. ఒక విశ్వాసమైనటువంటి నీవు లోకంలో కలిసిపోవడం నీకు ఇష్టం ఉండదు. నేను కూడా ఒక ప్రతిష్ఠుడిగా బ్రతకాలి, ప్రతిష్ఠురాలుగా బ్రతకాలి, ఒక బలమైన విశ్వాసిగా నేను నిలబడాలి అనే ఒక ఆశ, ఒక ఆరాటం నీలో కూడా ఉంటుంది ఖచ్చితంగా. నీలో ఆ ఆరాటం లేకపోతే నువ్వు ఇలా వచ్చి ఇక్కడ కూర్చోవు కదా. లోకమంతా ఈరోజు ఒక వేడుక చేసుకుంటుంది కదా, నువ్వు ఇక్కడ కూర్చుని ప్రభువును ఆరాధిస్తున్నావు అని అంటే నేను అంటాను, ఖచ్చితంగా నీలో ఒక దైవ భయం ఉంది, దైవ సంబంధమైనటువంటి జీవితాన్ని గురించిన ఒక ఆశ ఉంది, ఆసక్తి ఉంది నీలో. అయితే ఒక్క విషయం, ఆ ఆశ ఉంది, ఆ కోరిక నీలో ఉంది, ఆ అందుకునే ఆ ఆత్మ సంబంధమైనటువంటి శక్తి సామర్థ్యాలు నీలో సరిపోవట్లేదు. నీకు దేవుడి కోసం ఏదో చేయాలన్న ఆశ, దేవుడి కోసం ఏదో విలువైనటువంటి పని చేయాలనే ఒక ఆశ నీ మనసులో ఉంది, ఖచ్చితంగా ఉంది. కాబట్టే ఎన్ని కోరికలు చంపేసుకుని వచ్చి ఇక్కడ నిలబడ్డావు. యవనస్తులు ఉన్నారు, వీళ్ళకి ఆశలు లేవా? యవనస్తులు ఉన్నారు, వీళ్ళకి కోరికలు లేవా? రకరకాల వెరైటీ డ్రెస్సులు వేసుకుని, సగం ఒళ్ళు బయట పెట్టుకుని, మొహాలకి పేదాలకి పెంట పేడ రాసుకుని, ఏమండి బీరకాయ పాదుల్లాగా చెవులకి ఏలాడేసుకుని, రకరకాల పూసల దండలు వేసుకుని, ఏమండి రకరకాల ప్లాస్టిక్ గాజులు వేసుకుని తిరగాలని కోరికలు యవనస్తులకు లేవా? వీళ్ళకి లేవా? చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని తిరగాలని వీళ్ళకు ఉండదా మనసు? ఏమండి వీళ్ళకు ఉండదా? చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకోవాలండి. మన ఈ మధ్య ఎవరో ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, అందులో ఆ పాస్టర్ గారు ఇంత చిరిగిపోయిన ప్యాంట్ వేసుకున్నాడు. నేను అనుకున్నాను, ఏమన్నా ఏదైనా టేబుల్ ఏదైనా పట్టేసుకుని చిరిగిపోయిందేమో, బొత్తుగా పాస్టర్ గారు కూడా వేసుకుంటాడు ఇంట్లో అనుకున్నాను. మరి నేను ఎందుకని స్టేజ్ దిగిన తర్వాత ఇంక కనుక్కుంటే విషయం ఏంటంటే అది మోడల్ అంటే ఏదో పేరు చెప్పారు దానికి. ఏమండి టాన్నా? ఒక మంచిది, సంతోషం, స్తోత్రం, హల్లెలూయా. ఏమండి యవనస్తులకి కోరికలు ఉండవా? వీళ్ళకి ఉండవా ఆశలు? వీళ్ళకి లేవా? ఏమండి వీళ్ళకి ఆశలు ఉన్నాయి కదా. వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? వీళ్ళు ఏమండి అలంకారాలు వదిలేసుకుని, ఆర్భాటాలు వదిలేసుకుని, ఏమండి ఆడంబరాలు వదిలేసుకుని నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావంటే, ఒక సంఘముగా ఒక గూటిలో నువ్వు చేరావనంటే ఖచ్చితంగా ఒక సేవకుడిగా నీ గురించి ఒక మాట చెప్తాను. నీకు దేవుడి కోసం బ్రతకాలనే ఒక ఆశ ఉంది. అయితే ఆ ఆశకు తగినంత బ్రతకడానికి నీలో దైవశక్తి, ఆ దైవ బలం, ఆ సామర్థ్యం నీలో సరిపోవట్లేదు. లోకాన్ని జయించలేకపోతున్నావు, లోకపు సంబంధమైన వాటిని జయించలేకపోతున్నావు, కొన్ని ఆచారాలు జయించలేకపోతున్నావు, కొన్ని పద్ధతులు నువ్వు జయించలేకపోతున్నావు. ఏమండి ఆ పరిశుద్ధాత్మ చేత నింపుదల పొందుకొనుచు నిన్ను నువ్వు శుద్ధి చేసుకొనుచు దినదినము కూడా దేవుని ఎదుట నిన్ను నువ్వు కనబరుచుకునే విషయంలో ఫెయిల్ అయిపోతున్నావు. ఏంటి అనంటే పొద్దుటే లేకలేకపోతున్నా, నీరసం వచ్చాను, నడుము నొప్పండి. సాతానుగాడు 2 పెడతాడు, మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి. మీరు పొద్దుటే ప్రార్థనకు లేకుండా ఉండడానికి 2 కంప్లైంట్లు పెడతాడు బాగానే. ఏంటి చెప్పమంటారా? ఒకటి నడుంపోటు, దానికంటే ప్రప్రథమంగా ఏం పెడతాడు చెప్పమంటారా? భయంకరమైన తలపోటు పెడతాడు. ఏం పెడతాడు చెప్పాలి? తలపోటు, నడుంపోటు, ఈ 2 పెడతాడు సాతానుగాడు. ఎందుకంటే ఇంకా ఆ 2 వచ్చినండి ఎక్కడ మోకరింతో. నడుంపోటు ఒకటే అనుకో పెడితే కనుక నీకు కూర్చుని ప్రార్థన చేసేసుకుంటా, లేదా మంచం మీద పడుకుని ప్రార్థన చేసేస్తావు. అది తలపోటు కనుక పెట్టాడు అనుకో, ఇంకేమన్నా బుర్ర పనిచేద్దా? ఏమంటావు? నువ్వేం చేయలేవు. ఇంకా ఆడికేం లేదు, ఆడి పెద్ద ఎక్కువసేపు ఏమంచాడు. నువ్వు లెగిసి ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా
ఆ పని చేసి వెళ్ళిపోతాడు అంతే. మళ్ళీ నువ్వు 6 దాటితే సూపర్, మళ్ళీ ఇంకా ఆ రోజు ఇంక లేడి పిల్ల దున్నెత్తావు ఊరిని. 6 అయితే మళ్ళీ దున్నెత్తావు. ఎందుకంటే నువ్వు ఈ 6 లోపే కదా 1 గంట 2 గంటల సేపు ప్రభుత్వం గడపడానికి, అలా గడిపితే ఒక దైవ కార్యం నీ ద్వారా జరగడానికి అక్కడ దేవుని చిత్తమైంది. నువ్వు దేవుని చిత్తం జరగకుండా నీ ద్వారా దేవుడు జరిగించుకోవాలనుకున్నటువంటి ఆయన చిత్తాన్ని జరిగించకుండా ఉండడం కోసమే కదా సాతానుడు ఏం చేస్తాడంట అంటే ఒక నడుము పోటు తలపోటు పడేస్తాడు నీకు. ఇంకంతే, ఇంక నువ్వు లేగలేవు. నేను అంటాను, ఖచ్చితంగా పొద్దుటే లేచి నిన్ను నువ్వు ఖచ్చితంగా సిగ్గుపడతావు ఆ సమయంలో. చా, ఈరోజు నేను ప్రార్థన చేసుకోలేకపోయాను, ఈరోజు ప్రార్థన చేసుకోలేకపోయాను అని ఖచ్చితంగా నువ్వు సిగ్గుపడతావు. ఖచ్చితంగా నువ్వు సిగ్గుపడతావు. నిన్నెవడు ప్రశ్నించక్కర్లేదు. పాస్టర్ గారు నీ ఇంటికి వచ్చి ప్రశ్నించక్కర్లేదు, నీ తల్లి నిన్ను ప్రశ్నించక్కర్లేదు, నీ తండ్రి నిన్ను ప్రశ్నించక్కర్లేదు. అరే ఈరోజు నేను ప్రార్థన చేసుకోలేకపోయాను. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే పిల్లరా నీవు ఆయన పోలికలో నువ్వు తీర్చిదిద్దబడతావు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన యొక్క మహిమ నీ మీదకు దిగొస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే అనేకులు మారు మనసు పొందుతారు. నువ్వు ప్రార్థన చేస్తే అనేకుల యొక్క బంధకాలు తెగిపోతాయి. నువ్వు ప్రార్థన చేస్తే సేవకుడు మహిమ కలిగిన సేవ చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే సంఘ సభ్యులకు క్షేమం కలుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే సంఘం విస్తరించబడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని యొక్క శక్తివంతమైన కార్యాలు నీ గ్రామంలో జరుగుతాయి, నీ ద్వారా జరుగుతాయి. నీ జీవితంలో ఒక సాక్ష్యము ద్వారా అనేకులకు ప్రకటించడానికి దేవుడు ఎన్నో కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. అందుకే సాతానుడు ఎక్కడ దెబ్బ కొట్టడానికి చూస్తాడంటే నీ ప్రార్థన జీవితం మీద, నీ పరిశుద్ధ జీవితం మీద దెబ్బ కొట్టడానికి చూస్తాడు. నీ సాక్ష్యాన్ని పాడు చేయడానికి చూస్తాడు. అందుకే పిల్లరా నువ్వు ఈ భూ సంబంధమైనటువంటి ఈ ఆలోచనలతోనూ ఈ భావాలతోనూ నువ్వు ఎప్పుడైతే నువ్వు బ్రతకటం మానేస్తావో, నేను అంటాను ఇంక నువ్వు చేయవలసిన పని అంతా ఏంటి? ఇంకా దేవుని నేనేం చేస్తే దేవుడు సంతోషిస్తాడు, నేను ఎలాంటి మాటలు మాట్లాడి దేవుడు సంతోషం కలుగుతుంది, నేను ఎలా ఉంటే దేవుడికి సంతోషం. ఏమండి, ఒక వివాహం అయినటువంటి ఒక యవనస్తురాలు వివాహం అయినప్పటి నుంచి తన ఆలోచనలు, తన యొక్క అభిరుచులు ఎలా మార్చుకుంటుంది చెప్పాలి? ఎవరికి అనుకూలంగా ఉండాలనుకుంటుంది? ఏమండి, అంటే కొంచెం మొండి గట్టాలు పెంగు గట్టాలు ఉంటే కనుక నేను ఇలాగ ఉంటాను, నువ్వు నా మాట ఇను అంటే అనొచ్చు, అది వేరే విషయం అనుకోండి. కొన్ని మొండి గట్టాలు పెంగు గట్టాలు ఉంటాయి. ఇంకేళ్ళకి భర్త అనే ఒక గౌరవం, కుటుంబం అనే గౌరవం, అత్త మామ అనే గౌరవం, ఏమండి ఒక మరిది అనే గౌరవం, ఒక బావ అనే గౌరవం, లేదా తల్లిదండ్రులు అనే గౌరవం, ఇంకేముండవు. కొన్ని మొండి గట్టాలు పెంకి గట్టాలు ఉంటాయి. మరి ఏం చేస్తాం ఇంకా? ఏమండి పుల్లవంకర పొయ్యి తీర్చాలని ఎప్పుడో ఇంకా ఉంటుంది, ఎప్పుడో ఊడుతుంది, ఇంక స్తోత్రమే. ఇంకా ఏమండి నీ జీవితం ఏమండి దేవుడి చేతులకు అప్పగించుకోగలిగితే కనుక, నీ జీవితాన్ని దేవుని మీద నువ్వు ఆనుచుకోగలిగితే కనుక 143 ఇందాక మనకు ధ్యాన కీర్తన ఏంటిది? చదవండి ఒకసారి. 143వ కీర్తనలో 8వ వచనం ఒకసారి చూడండి. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను, ఏమండి ఉదయమునే నీ కృపావాక్యమును నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. ఏమండి నేను ఎత్తుకొనుచున్నాను. తన మనస్సునంట ఎవరి వైపు ఎత్తుకుంటున్నాడంట చెప్పాలి. మన మనసు ఎవరి వైపు ఎత్తుతున్నావు అని గ్రహించుకోవాలి. నీ మనసు దేవుని వైపు ఎత్తట్లేదని నేను చెప్పట్లేదు, జడ్జి చేయట్లేదు. నీ మనసు ఎవరి వైపు ఎత్తుతున్నావో, దేవుని వైపు ఎత్తుతున్నావా, సెల్ ఫోన్ల వైపు ఎత్తుతున్నావా? అక్కడ అంటాడు ప్రతి ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపు. ప్రతి ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించు. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను. ఏమండి నీ వైపు నా మనసు ఎత్తుకొనుచున్నాను. నేను అంటాను నీ మనస్సు దేవుని వైపు ఎప్పుడైతే నిలుపుకున్నావో ఏమండి నువ్వు ఆయన డైరెక్షన్లో ఉంటావు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆయన నడిపింపులో ఉంటావు.
నువ్వు ఆయన చిత్త ప్రకారంగా చేయగలుగుతావు. ఆ తర్వాత నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము యెహోవా నేను నీ మరుగు జొచ్చి ఉన్నాను. ఏమండి? నేను నీ మరుగు జొచ్చి ఉన్నాను. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే దేవుడవు. నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు. గమనించండి. చెప్పండి, మాట చెప్పండి అందరూ ఒకసారి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నేర్పు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ కీర్తనకారుడు దావీదు ఆయన ఏమంటాడంటే, అయ్యా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు ఏంటంట, నాకు ఇష్టం వచ్చినట్లుగా వెళతాను, నన్ను సమ్మతించట్లేదు కదండి. నీ చిత్తానుసారముగా. అహరోను నాకు ఒకరోజు ఒక సాక్ష్యం ఇచ్చాడు. నాకు అయ్యగారు, నాకు చిన్నప్పటి నుంచి దేవుడి కోసం బ్రతకాలనే ఆశ అండి. నాకు పాటలు పాడడం, వాయిద్యాలు వాయించటం, సంఘంలో పరిచర్య చేయటం, ఇక నాకు చిన్నతనం నుంచి దేవుని కొరకు గురించినటువంటి ఆశలు, దేవుని గురించిన ఆలోచనలు నాకు ఎక్కువండి. నాకు లోక స్నేహాలు, లోకమైనటువంటి పద్ధతులు నాకు ఏమి లేవండి ఇంకా నాకు. ఏమండి అని చెబుతూ ఏదో ఒక చిన్న విషయాన్ని చెబుతూ ఆ మాట చెప్పాడు నాకు. నేను అన్నాను, ధైర్యంగా ఉండు, దేవుడు తప్పకుండా ఆ స్థితిని మరలా దేవుడు నీలో రేపుతాడు మరలా. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, నీలో ఆ మనసు అనేది ఉన్నప్పుడు ఏమండి, కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు కొంచెం అణగారిపోయినట్లుగా లేదా దిగజారిపోయినట్లుగా కొన్ని పరిస్థితులు నిన్ను చేసినా, నేను అంటాను పిల్లరా, ఆ శ్రమలో కూడా, ఆ బాధలో కూడా, ఆ శ్రమలో కూడా నీవు దేవుని తట్టు చూడగలిగితే కనుక, నేను అంటాను, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. నేను అంటాను పిల్లరా, శరీర సంబంధమైనటువంటి కోరికల విషయాలలో ఆయన తీరుస్తాడు అని నేను నీకు భరోసా ఇవ్వను, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఒక కోరిక కనుక నీలో ఉండుంటే కనుక, పరిస్థితులను బట్టి నువ్వు మరుగున ఉన్నా, నేను అంటాను, సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను తీసుకుని ఒక వేదిక మీద నిలబెడతాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు ఒక మాట నమ్ముతాను పిల్లరా, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. స్తోత్రం. మీరు కూడా చెప్తారా నమ్మితే ఆ మాట? నిజంగా నమ్ముతున్నారు ఆ మాట? అది బాగా గుర్తుపట్టండి. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు జాగ్రత్తగా బ్రతికినంత కాలం, నువ్వు దేవుని మాటతో బ్రతికినంత కాలం, దేవుని చిత్తానికి లోబడి బ్రతికినంత కాలం, నేను అంటాను, దేవుని పక్షాన ఉండకపోతే ఇంకెవడి పక్షాన ఉంటాడు? హల్లెలూయా, హల్లెలూయా. అంటే దావీదు గొలియాతుని చంపటం అది అసామాన్యమే, అదేం పెద్ద ఈజీ ఏం కాదు విషయం. ఏమండి, దావీదు కన్నా పెద్దోళ్ళు, శరీర దారుఢ్యం కలిగిన వాళ్ళు గడగడ వణుకుపోయి వాళ్ళకి 1కి 2కి ఏకమైపోతున్నాయి. వాళ్ళకి దెబ్బకి వెళ్ళిపోయి దాక్కున్నారు వాళ్ళు. అయిపోయి అని దావీదు గొలియాతుని జయించడానికి గల కారణం ఏంటంటే, అక్కడ ఒక మాట అంటాడు, గొలియాతు దగ్గరికి వెళితే అంటాడు, ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని ప్రజలు తెలుసుకున్నట్లుగా ఈరోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తున్నాడు అంటాడు. హల్లెలూయా. నాకు అక్కడ నచ్చిన పదం ఏంటో చెప్పమంటారా? నా టాలెంట్ ఏంటో చూపిస్తాను చూడు అని అంటలేదు దావీదు. అరే నువ్వెంత ఉన్నావు రా, నేను ఎంత ఉన్నాను రా, చూడు నేనేం చేస్తాను, నా టాలెంట్ ఏంటి చెప్తాను అంటలేదు. ఏమంటాడంటే, ఇశ్రాయేలీయులలో, అంటే దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి లేదా అతన్ని చంపడానికి వెళుతున్నప్పుడు అతని మనసులో ఉన్నటువంటి భావం ఏంటో చెప్పమంటారా?
తన దేవుని ప్రజలతో ఆయన ఉన్నాడని నిరూపించాలనేది దావీదులో ఉన్నటువంటి ఒక అభిలాష. హల్లెలూయా. నేను కూడా ఏదైనా ఒక కార్యం చక్కబెట్టినప్పుడు అనుకుంటాను, తలపెట్టినప్పుడు చక్కబెట్టినప్పుడు అనుకుంటాను, ఈ కార్యం ద్వారా దేవుడికి మహిమ కలగాలి, ఈ వివాహం ద్వారా దేవుడికి మహిమ కలగాలి, ఈ కుటుంబం ద్వారా దేవుడికి మహిమ కలగాలి, ఈ వ్యక్తి ద్వారా దేవుడికి మహిమ కలగాలి, లేకపోతే ఈ సందర్భాన్ని బట్టి దేవుడికి మహిమ కలగాలి. ఎందుకంటే మనం దేవుణ్ణి మహిమపరచడానికే కదా మనం ఉన్నాం. మనం హల్లెలూయా, హల్లెలూయా. మనం ఉన్నది ఎందుకు చెప్పాలి. నేను అనుకుంటాను, ఆయనను మహిమపరచని జీవితమే వేస్ట్ అంటాను, ఆయనను ఘనపరచలేని జీవితమే వేస్ట్ అంటాను, ఆయనను ఆరాధించని జీవితమే వేస్ట్ అంటాను. నేను వాక్యము ఎరిగి ఉండి కూడా, ఉపదేశాన్ని ఎరిగి ఉండి కూడా, సంఘ సహవాసాన్ని కలిగి ఉండి కూడా, సేవకులతో సహవాసాన్ని కలిగి ఉండి కూడా, నీలో ఒక దైవ సంబంధమైనటువంటి ఆ బీజం పుట్టకపోతే అసలు మనం బ్రతికే వేస్ట్ అంటాను. నేను నేర్చుకున్న పాఠం. నీ బ్రతుకు వేస్ట్ అని నేను అంటలేదు ఏమండి. నేను నేర్చుకున్నది ఏంటంటే, ఆ అభిలాష మనలో లేకపోతే, దావీదులో ఉన్నటువంటి ఆ కోరిక ఏంటో చెప్పమంటారా? ఆ గొల్లియాతు స్వరం వింటేనే గడగడలాడిపోతున్నారు వీళ్ళందరూని. మొత్తం గొల్లియాతుకి ఎదురెళ్ళిపోతున్నాడు. అక్కడికి సౌలు గారు ఏం చేశారు, రే వెళ్ళరండ్రా వీడికి మొత్తం యుద్ధ వస్త్రాలను ధరింపచేయండి అంటే, పాపం వీళ్ళందరూ పాపం పెద్ద మనుషులందరూ వచ్చి మొత్తం ఈ దావీదుకి డ్రెస్ వేసేసారు, యుద్ధ వస్త్రాలు వేసేసి, ఏమండి దట్టి కట్టేసి, ఏమండి డాల్ ఇచ్చి, ఖడ్గం ఇచ్చి, ఇవన్నీ ఇచ్చి మొత్తం ఎలా అని అంటుంటే, మొత్తం వేసుకున్నాను సేపు బాగానే వేసుకున్నాడు, వీళ్ళందరూ వేస్తున్నారు కదా అని పాపం వేసుకున్న తర్వాత చెప్పాలి, అడుగు ఇంక కదలలేదు, ఇంక అక్కడే బిగిసిపోయాడు. ఇలా బిగిసిపోయాడు, ఏంటి కదలలేదు, ఏంటి సంగతి అంటే అర్థమైపోయింది. మన బతుకేమన్నా ఎప్పుడైనా ఇటువంటి అవసరం మనకి అన్న అలవాటు ఉన్నాయండి, ఇలాంటి ఏమీ లేవు కదా. మనం ఎప్పుడు వెళ్ళినా, సింహం మీదకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన పని అంతా కూడా ఆయన చూసుకోవటం, వెళ్ళిపోవటం. స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుడికి ఇంక నిరీక్షణ ఏముందండి? క్రైస్తవుడికి ఇంక ఏంటి ధైర్యం ఏంటి మనకి? హల్లెలూయా. అన్ని మధ్య మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నా నేను అంటాను, మన దేవుడు మనకు ధైర్యం ఇచ్చే దేవుడు, అభయం ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఎప్పుడు నీకు ఆ ధైర్యం దొరుకుతుందంటే, ఎప్పుడు నీకు ఆ అభయం దొరుకుతుందంటే, ఎప్పుడు నీలో ఆ సంపూర్ణమైనటువంటి ఆ దైవ బలం నీకు దొరుకుతుందంటే, నాకు దేవుడు తోడుగా ఉన్నాడని. స్తోత్రం. నాకేంటి ఇంత మంది జనం ఉన్నారు, అయ్యో మాకు ఇంత మంది చుట్టాలు ఉన్నారు, మాకు ఇంతమంది ధనవంతులు ఉన్నారు, అయ్యి బాబు మాకు పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, మాకు లాయర్ ఉన్నాడు, మాకు కలెక్టర్ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు, సిఐ ఉన్నాడు అంటే ఎక్కడ కుదురుతుంది? వాళ్ళందరూ తుస్సే. స్తోత్రం. హల్లెలూయా. నిజంగా కనుక నువ్వు వాటి మీద నువ్వు ఆధారపడిపోతే కనుక నేను అంటాను, దేవుడు నువ్వు ఆయన వైపు చూసేటట్లుగా ఆ బోటు కూడా లాగేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. స్తోత్రం. అనుభవంతో చెప్తున్నాను ఈ మాట కూడా నేను. హల్లెలూయా. ఏమండి, నువ్వు ఇలా పెట్టుకుని ఉంటావు కదా, ఇలా పెట్టుకున్నప్పుడు ఎవడొకడు నిన్ను ఇలా అంటాడు, అప్పుడు ఏం చేస్తావు? ఏమవుతావు? అలా ఒక్కొక్కసారి దేవుడు కూడా చేయిస్తూ ఉంటాడు. మనం ఎవరిని చూసైతే మురిసిపోతున్నామో, ఎవరిని చూసైతే కళ్ళు నెత్తిమి పెట్టి బతికేస్తున్నామో, ఒక్కొక్కసారి దేవుడు కూడానే ఆ బోట్ లాగేస్తూ ఉంటాడు. బోట్ లాగేసినప్పుడు అప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం కదా. అలాగా మనం ఆయన తట్టు చూడడం కోసం ఒక్కొక్కసారి మనం ఆనుకుని ఆ బోట్లు కూడా లాగేస్తూ ఉంటాడు ఆయన. అలా లాగేస్తూ ఉండాలి కూడానే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాకడ అతి సమీపం. ఏమండి, కాబట్టి లోకపు సంబంధమైనటువంటి వాటి ఎన్నో నీ కళ్ళ ముందు నిన్ను మురిపించవచ్చు, అవి మెరవచ్చు, నిన్ను మురిపించవచ్చు. లోకపు సంబంధమైనటువంటి ఆ మెరుపులు చూసి నువ్వు మురిసిపోనవసరం లేదు. అర్థమైందా? నువ్వు దైవ కృప కలిగి, స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే ఏం కలిగి? దైవ కృప కలిగి, వినయము, భయము, భక్తి, ఈ మూడు అవసరం. అందుకే ఈ కొలస్సీయుల రాసిన పత్రిక ఇంకో మాట మనం చదువుతాం, చూడండి ఒకసారి. 3వ అధ్యాయంలోనే ఒక మాట మనం చదువుతాం. మొదటి అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రతి మనుష్యుని ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు. ఏమంటే బుద్ధి చెబితే, ఏమండి, ఈరోజున కోపగించుకునే విశ్వాసులు చాలామంది ఉంటారు. పాటర్ గారు నన్ను తిట్టేసింది కదా, మేము కూడా అటువంటి వారిలో ఉన్నామని సరిగట్టుగా స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. కరెక్ట్, స్తోత్రం. ఓకే, కొంతమందికి ఉంటుంది కదా, బాధ ఉంటుంది కదా. నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. సంగతి తెలుసు. సంఘ క్షేమం కోసమే తప్ప, నిన్ను సరిచేసే ప్రయత్నమే తప్ప, ఏమండి, నిన్ను సమర్థించుకుంటూ పోతే నిన్ను అనవలసిన పని ఉండదు సేవకుడికి కదా. నిన్ను సమర్థించుకుంటా, నువ్వేం చేసినా సమర్థించేస్తా వచ్చేస్తే సేవకుడిని నీకు ఎంత ఇష్టమైపోతాడు. మా పాటర్ గారైనా
పన్నెత్తి చిన్న మాట అంటారు మా పాస్టర్ గారు, ఎంత ప్రేమ కలిగిన మనిషో అని సాక్ష్యం చెప్పించుకోవచ్చు విశ్వాసుల చేత. హల్లెలూయా అండి. మా పాస్టర్ గారైనా చాలా మంచి ఆయన, సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు. ఎప్పుడు మా పాస్టర్ గారు చిన్న మాట కూడా అనరు, చాలా పద్ధతి అయిన మనిషి. ఎప్పుడు నువ్వు ఆడిందాట పాడింది పాట, నేను కూడా నీ వెనకాల చెక్కబద్ధం చేస్తే అప్పుడు ఆ సాక్ష్యం వస్తుంది. ఆయ్ ఏంటి అంటే పాట గారు కోపం వచ్చి బొత్తుగానే తిట్టేస్తారు, బొత్తుగా కదా. అవునా శ్రీధర్? ఎలా ఇప్పుడైనా బాధ కలిగిందా? అది తలని చేసుకున్నాడు, అయ్యి బాబోయ్ కోపం వచ్చిందంటే నా మీద. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవే నీవే నమ్మదగిన నీవే నీవే నీవు నా పక్షమై నిలచేయున్నావు. నీవు నా పక్షమై నిలచేయున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పౌలు గారు అంటాడు కొలసీల మొదటి పత్రికలో, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట అంటే, ఇప్పుడు ఆయన ఎదుట నిన్ను నిలబెట్టేదానికి ముందుగా నిన్ను చేయవలసిన బాధ్యత ఏంటి? సేవకుడిది. క్రీస్తునందు సంపూర్ణునిగా చెయ్యాలి అంటే సిద్ధపరచాలి. సిద్ధపరచవలసిన బాధ్యత సేవకుడిది. ఎందుకు నీకు పర్సనల్ కౌన్సిలింగు? వ్యక్తిగతంగా నీతో ఎందుకు మాట్లాడడం? నువ్వు ఇలా ఉంటున్నావు, ఇలా ఉండకూడదు, ఇలా కాదు, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉంటే నీకు క్షేమం కాదు, నువ్వు ఇలా ఉంటే నీకు ఆశీర్వాదం, నువ్వు ఇలా ఉంటే ప్రభువుకు అవమానం, నువ్వు ఇలా ఉంటే ప్రభువుకు మహిమ అని సేవకుడు ఎందుకు నీకు వ్యక్తిగతంగా చెప్పడం అంటే, అక్కడ అంటాడు, అక్కడ సంఘమును
సంపూర్ణము చేసి అని రాయబడదు అక్కడ. ఏమని? క్రీస్తునందు సంపూర్ణునిగా చేశాను ఉంది అక్కడ. సంఘము అని ఏమండి మూకమడగా రాయబడి ఉందా? అక్కడ ఏమని రాయబడి చూడండి ఒకసారి చెప్పండి, అందరూ చెప్పండి అన్నమాట. అందులో నువ్వు ఉన్నావా లేదా చెప్పాలి. నేను ఉన్నానని చెప్పండి ఒకసారి, మరొకసారి చెప్పండి. సేవకుడు ఒకవేళ నిన్ను చూసి చూడనట్టుగా వదిలేసాడు అనుకో, ఆ చీడ పురుగు పడుతుంది నీకు. ఏమండి ఆ వ్యవసాయకుడు ఆ తోటకి కనుక ఒక చెట్టుకి కనుక చీడ పురుగు, పచ్చ పురుగు కనుక పట్టడం చూసినప్పుడు దాన్ని వెంటనే తీసి పడేసి దానికి మందు కొట్టలేదు అనుకో, ఆ చెట్టు అంతా పాడైపోతే పక్క చెట్టును కూడా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఒక విశ్వాసిగా నీలో ఏదైనా ఒక్కొక్కసారి పడతా ఉంటుంది పురుగు. ఆ పురుగు నీలో గమనించినప్పుడు సేవకుడు ఏం చేయాలంటే ఆ పురుగు తీసి పడేసి మళ్ళీ నీకు నిన్ను బాగు చేసి నిన్ను దేవుడి కోసం బతకరా బాబు, వేస్ట్ ఎందుకు నీళ్ళ లోకంలో పడిపోతావు అని చెప్పటం సేవకుడి బాధ్యతది. హల్లెలూయా, హల్లెలూయా. నీ మెప్పు కోసం, నీ మెప్పు కోరి కనుక సేవకుడు ప్రసంగం చేస్తూ, నీ మెప్పు కోరుతూ సేవకుడు కనుక సంఘం కడుతున్నాడంటే నేను అంటాను క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి నిలబెట్టడానికి ఉపయోగపడదేమో, బహుశా ఉపయోగపడదు బహుశా. ఏంటి మరలా ఏమండి అంటాడు ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని, ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో, సమస్త విధములైనటువంటి జ్ఞానంతో, అంటే స్వజ్ఞానం కాదు, సొంత అభిప్రాయాలు సేవకుడు సంఘం మీద రుద్దటం కాదు, దైవ సంబంధమైనటువంటి జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఆయనను ఏం చేస్తున్నామంట? ప్రకటిస్తున్నామంటారండి పౌలు గారు, తిమోతి గారు అండి. ఏమండి ఆ ప్రయత్నంలో భాగంగా ఈ 3వ అధ్యాయంలో మొదటి వచనంలో చెప్తున్నారు వీళ్ళు. ఏమంటారంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, చదవండి మూల వాక్యం మరలా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, మీరు పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద. ఎందుకంటే నువ్వు నీ పౌరస్థితి ఇక్కడది కాదు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ పొందేసావో నీ యొక్క ప్లేస్ మారిపోయింది. నువ్వు ఇక్కడ టెంపరీ ప్రయాణం చేస్తున్నావు అంతే. ఇక్కడ నువ్వు బస్సు ఎక్కి టికెట్ ఎప్పుడైతే తీసేసుకున్నావో, ఏమండి మధ్యలో ఎన్నో ఊర్లు తగులుతూ ఉంటాయి నీకు. మధ్యలో ఎన్నో ఊర్లు తగులుతూ ఉంటాయి. ఎన్ని ఊర్లు తగిలితే అవి ఈ ఊరు బాగుందరు, ఈ ఊర్లు దిగిపోతారంటే మరి నువ్వు వెళ్ళవలసిన ఊరి సంగతి ఏంటి? అవండి లియంగిరి గారు వాడపాలెం వెళ్తాను బస్సు ఎక్కాడు. అంటే బస్సు ఎక్కితే కక్కేసుకుంటాడు, అది వేరే విషయం. బస్సు ఎక్కి మధ్యలో అమలాపురం తగిలింది. అయ్యి బాబా అమలాపురం ఎంత సుందరంగా ఉందో, చాలా బాగుంది. ఆ వాడపాలెం ఎందుకు వచ్చింది తిప్పలేని, అమలాపురం లాగిపోతే మరి వాడపాలెం ప్రయాణ సంగతి ఏంటి కదా? మనకు ఒక ప్రయాణం ఉంది, మనకు ఒక గమ్యస్థానం ఉంది కదా. అక్కడికి వెళ్ళడానికే కదా ఈ ప్రయాణం. ఈ బస్సులో ప్రయాణం ఏంటి? ఈ షకీనా మేఘం క్రింద మీ ప్రయాణం ఎక్కడికి చెప్పాలి? కాలక్షేపం కోసమా? హరికథ, యేసయ్య హరికథ కాలక్షేపం ఇది. ఏమండి యేసయ్య హరికథ కాలక్షేపం కోసం కాదు కదా మనం ఇక్కడ సమూహంగా కూడుకుంటా. ఈ షకీనా మేఘము క్రింద ప్రయాణం చేయించునండి మనము. ఆనాటి భక్తులు ఒకే బండలోనిది తాగారు, ఆయన కురిపించినటువంటి మన్నాను తిని పోషింపబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ మేఘము క్రింద ప్రభువును వెంబడిస్తున్నటువంటి నీవు వాక్యమనే మన్నాతో నువ్వు పోషింపబడి, ఏమండి దేవుని కృపను పొందుకొనొచ్చు. దేవునికి అనుకూలంగా నువ్వు లొంగిపోయి, ఆయనకు లొంగిపోయి, ప్రభువా నన్ను నీకు అప్పగించేసుకుంటున్నాను నాయన, నా కుటుంబం నీకు అప్పగించేస్తున్నాను ప్రభువా, నువ్వేం చేసుకుంటావు చేసుకునే ఇష్టం. ఎంత ఆనందమైపోతాడు మన పరమ తండ్రి ఆయన. హల్లెలూయా, ఎంత ఆనందమైపోతాడు. మా ప్రవీణ్
నేను 100 పనులు చెప్పానంటే ఇంచుమించుగా 99 పనులు నాకు అనుకూలంగానే చేస్తాడు. ఏమండి, ఒక్క పని నాకు అనుకూలంగా చేయలేదనుకో, వెంటనే ఇంకా అడిగి ఏసు రక్తమే చేయము. ఇంకా వాడు అనుకోవచ్చు ఏమని, అన్ని పనులు కరెక్ట్గా చేశాను కదా, ఈ ఒక్క పనికి నాన్నగా నన్ను ఇలా అనేసారంటే, ఆ ఒక్క పనిలోనే కదా నీ సాక్ష్యం కోల్పోద్ది, ఆ ఒక్క పనిలోనే కదా నా మనసులో స్థానం మారిపోతుంది, ఆ ఒక్క పని వల్లే కదా నీలో ఉండే జెన్యూనిటీ పోతుంది, ఆ ఒక్క పని వల్లే కదా నీలో ఉండే క్రమశిక్షణ కోల్పోతున్నావు. 99 పనులు కరెక్ట్గా చేశాను కాబట్టి ఈ ఒక్కటి కూడా కరెక్ట్గా చేసి నేను స్టెబిలిటీగా ఉండాలి, లేకపోతే నేను యథార్థవంతుడిగా ఉండాలి, లేకపోతే మా నాన్నగారికి మనస్సుకు నచ్చునట్లుగా నేను ఉండాలి అనేటువంటి ఆ థాట్ రావాలి. అలాగే సంఘమైనటువంటి మనకు కూడా నేను ప్రభు కోసం అది చేశాను ఇది చేశానంటే ఈ ఒక్కటే కదా అని అంటే ఆ ఒక్కటే కొంప ముంచుతుంది, ఆ ఒక్కటే నీ నీతిని కోల్పోయేట్లుగా చేస్తుంది, ఆ ఒక్కటే నీ యథార్థతను పాడు చేస్తుంది, ఆ ఒక్కటే నీ నమ్మకత్వాన్ని పాడు చేస్తుంది, ఆ ఒక్కటే దేవుని ఎదుట నువ్వు నిలబడకుండా చేస్తుంది. ఏమండి, ఎంత బతుకు ఇంటి వెనకాల సచ్చాడని సామెత ఉంటుంది. అలాగా మనం ఎంత భక్తి చేసి ఆ ఒక్కదాని వల్ల మనం ఫెయిల్ అయిపోతే ఎలా కూర్చుంది? అవునా? పిల్లలు గమనించండి, ముగిస్తాను. మనము దేవుని చేత ఏర్పరచబడినటువంటి పిల్లలమై ఉన్నాం మనం. ఆమేన్, ఆమేన్. ఎవరి చేత చెప్పాలి? మరొకసారి సాక్ష్యం ఇస్తున్నాను, నీకు దేవుని వలన బ్రతకాలని, దేవుని కొరకు బ్రతకాలని, దేవుడి కొరకు ఏదో చేయాలని ఒక ఆశ నీ మనసులో ఉంది. అయితే ఒక విషయం, ఆ పని చేయడానికి నీలో ఒక దైవికమైన బలం సరిపోవట్లేదు, దైవికమైన శక్తి సరిపోవట్లేదు. నేను అంటాను, దానిని నీకు ఇవ్వడానికి సమర్థుడైన, నువ్వు ఆయన కార్యాలు చేయడానికి ఏదైతే నీలో బలహీనంగా ఉందో, ఏదైతే లోటు ఉందో ఆయన ఇస్తాడు, ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఆయన పనికి లేదా ఆయన ఆలోచనకు నువ్వు సరెండర్ అవ్వాలి, నీ ద్వారా పని ఆయన చేయించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, ఆయన అభిప్రాయాలు మార్చాలని మనం ఎప్పుడు అనుకోకూడదు. మనం ఆయన అభిప్రాయానికి శిరస్సు వంచగలగాలి. అందరూ మోకరిస్తారా? ప్రార్థించేద్దాం. అందరూ మోకరిస్తారా? చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించి దేవుని యొక్క కృప కలిగిన సహాయం కోసమై మనసారా 2 చేతులు ప్రభు వైపు చాపుదాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, నన్ను బలపరుచు నాయనా, నన్ను నీ కోసం బ్రతికే వ్యక్తిగా మరింత బలపరుచు నాయనా, నీకు సాక్షిగా ఉండడానికి నన్ను మరింత బలపరచు స్వామి అని ఒక చిన్న ప్రార్థన చేస్తారా అందరూ కలిసి? నిన్న నేడు మారని వాడు, ఎన్నడైన విడువని వాడు, నిన్నయైన ప్రేమను చూపి నన్ను కోరుకున్నాడు. ఎన్నతరము కాదు నీకున్న సుగుణములన్నీ, కన్న తండ్రి ఉన్నవాడా, ఇదిగో నా జీవితం. హల్లెలూయా, యేసునికే హోసన్నా స్తుతి గీతం. 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 హల్లెలూయా,
యేసునికే హోసన్నా స్తుతి గీతం. హల్లెలూయా 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 యేసునికే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా యేసునికే స్తుతి గీతం. హల్లెలూయా యేసునికే హల్లెలూయా యేసునికే. అందరూ లేచి నిలబడదామా? హల్లెలూయా యేసునికే హల్లెలూయా యేసునికే యుక్త కాలమందు యేసు భక్తిహీనుడైన నాకై రక్తమిచ్చి ప్రాణమిచ్చి తన సొత్తుగా చేశాడు. యుక్త కాలమందు యేసు భక్తిహీనుడైన నాకై నేరములను ఎంచగా నీతి సూర్యుడేసయ్యా నా చీకటి జీవితాన జ్యోతిర్మయుడైనాడు. నేరములను ఎంచగా సూర్యుడేసయ్యా అన్నయ్యా చీకటి జీవితాన అందరూ జ్యోతిర్మయుడైనాడు. నేరములను ఎంచగా నీతి సూర్యుడేసయ్యా నా చీకటి జీవితాన జ్యోతిర్మయుడైనాడు. హల్లెలూయా యేసునికే ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తుతి గీతం హల్లెలూయా యేసునికే. హోసన్నా స్తుతి గీతం. హల్లెలూయా యేసునికే హోసన్నా స్తుతి గీతం. ఆమేన్. హల్లెలూయా యేసునికే. హోసన్నా స్తుతి గీతం. హల్లెలూయా యేసునికే హోసన్నా స్తుతి గీతం. సంగమా, ఒకవేళ పరిస్థితులను బట్టి నువ్వు మారాలేమో గాని నా ప్రభువు నిన్న నేడు కూడా నిరంతరము ఆయన ఒకే రీతిగా ఉండే దేవుడు. ఆయన మరొక్కసారి ఒక సేవకుడిగా నీకు అభయమిస్తున్నాను. మన యేసయ్య మనకు చాలిన దేవుడైనా, ఒకవేళ నువ్వైనా అవసరం తీరక ముందు ఒకలా, అవసరం తీరిన తర్వాత ఒకలా ఒకవేళ యేసును ప్రేమిస్తావేమో కానీ నా యేసయ్య ఎప్పుడు నిన్ను ఒకే మనసుతో ప్రేమిస్తాడు. అందుకే కొన్ని బలహీనతలు నీలో ఉన్నప్పటికీ నా ప్రభు నిన్ను ఇంకా ప్రేమించడానికి గల కారణం ఏంటి? నేను చెప్పగలను, మనల్ని ఆయన చాలా ప్రేమిస్తున్నాడు. అందుకే మనం చదువుతాం కదా, దేవుడంట లోకమును ప్రేమించాడని చెప్పట్లేదు, అక్కడ ఎంతో ప్రేమించాడంట. అంటే మిక్కులు విలువైన ఘనమైనటువంటి అనుభవం, ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నీ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో నీ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి నీ దేవునికి ఆయాసకరమైనది ఏదైనా నీ మనసులో ఉంటే, నీ జీవితంలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే దాన్ని తీసేయి. యేసు రక్తము నిన్ను శుద్ధిపరచును గాక, యేసు చిత్తము నీ జీవితం నెరవేర్చబడును గాక, యేసు కృప నీ జీవితం పట్ల మరింత విస్తరించును గాక. మనమందరము కూడా క్రీస్తుతో లేపబడిన వారమై ఉండగా
భూ సంబంధమైన వాటి వైపు కాక పర సంబంధమైనటువంటి వాటి వైపు చూస్తూ ఆత్మ సంబంధమైన వాటిని మనం అపేక్షిస్తూ ప్రభు కొరకు ముందుకు సాగిపోదాం. ప్రార్థన, అందరు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. స్తుతి 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 అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. స్తుతి స్తోత్రం యేసయ్య. పరిశుద్ధుడా, జీవాధిపతి, శక్తిమంతుడా, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు స్వామి. ఆయా గడిచిన దినాలన్నీ మీరు ఎక్కలనేలో క్షేమం అందించి అయా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం స్వామి. అయా మీకే స్తుతులు స్తోత్రాలు రాజా. అయా మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. అయా మీరు శక్తిమంతుడై ఉన్నారు స్వామి, మీకు స్తోత్రాలు. అయా మమ్మల్ని అందరినీ బలపరిచి అయా నీ నూతన సంవత్సరంలో మొదటి నెల 3వ ఆదివారంలో అయా మమ్మల్ని ప్రవేశపెట్టి ఇంతవరకు ప్రభు ఈ ఆరాధన అంతా క్రమంగా మర్యాదగా జరిగించారు. మీ నామానికి మహిమ. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి యేసయ్య. చాలామంది బిడ్డలు అయా రాలేకపోయారు. అయా మీకు స్తోత్రాల కారణాలు మాకు తెలియదు కానీ అయా మీకు స్తోత్రాలు, వారిని కూడా బలపరచండి యేసయ్య. అయా మీకు స్తోత్రాలు. మారని దేవుడు, మార్పు లేని దేవుడు నాయన. అయా మీకు స్తోత్రాలు నాయన. నీవు మాత్రమే దేవుడు అని గ్రహించిన వారే అయా మీకు స్తోత్రాలు. లోక సంబంధమైన తలంపులతో ఆచారాలతో ప్రభు నిండిపోవటం కాదు కానీ అయా మీకు స్తోత్రాలు అనుకూలం అయా చేసుకుని మీ సన్నిధిలో ప్రభా అయా మిమ్మల్ని ఆరాధించేవారుగా మా బిడ్డలందరూ ఉండటానికి సహాయం చేయండి, కృప చూపించండి. పరిశుద్ధాత్ముడు కూడి వచ్చిన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం, వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. యేసయ్య మీరు దీవించండి అయా, మీరు ఆశీర్వదించండి నాయన. వినిన ప్రతి మాట యేసయ్య ప్రతి హృదయంలో నాటబట్టడానికి, ఫలించడానికి వాక్యానుసారమైన జీవితం బిడ్డలకు కలిగించండి యేసయ్య. అయా పైనున్న వాటి మీద మనస్సు నుంచేవారుగా శరీరానుసారమైన తలంపులు వారిలోంచి తీసివేసి ఆత్మానుసారులుగా బ్రతకటానికి సహాయించండి అయా. మనుషుల కోసం కాదు నాయన. అయా మీకు స్తోత్రాలను అయా మీకోసం బ్రతకటానికి, వారి ఆశీర్వాదం కోసం బ్రతకటానికి అయా సహాయించండి. మంచి సాక్ష్యం కలిగి అయా మీ సన్నిధిలో నడవటానికి సహాయించండి అయా. రాజులు మారిన, రాజ్యాలు మారిన అయా మారని దేవుడు నాయన. అయా మీకు స్తోత్రాలు అయా. అయా తరతరాలలో యుగ యుగాలలో ఉన్న దేవుడు అని అయా వాక్యము ద్వారా మేము గ్రహిస్తున్నాం యేసయ్య. అయా మేము ఉండకపోవచ్చు అయా, మీకు స్తోత్రాలు. మీ వాక్యం మాత్రం నిరంతరము నిలుస్తుంది నాయన. అయా మీ వాక్యాన్ని బట్టి మేము ముందుకు సాగటానికి సహాయించండి అయా. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయా. మీకు వందనాలు స్వామి అయా. మీకే స్తుతులు స్తోత్రాలు. ఈ నీతి ఎక్కువని, ఈ భక్తి ఎక్కువని అయా బ్రతకటం కాదు కానీ ప్రభా అయా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఎప్పటికప్పుడే మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ అయా మీ సన్నిధిలో దీన మనస్కులమై అయా మీ సన్నిధిలో అయా మీ అయా హస్తపు నీడలో దాగి ఉండటానికి సహాయించండి యేసయ్య. ఈ వారమంతా మీ రెక్కల నీడలో మా బిడ్డలందరికీ క్షేమాన్ని దయచండి. మా ప్రయాణాల్లో, మా ప్రయత్నాల్లో అయా మీరు తోడుగొండి. జరగవలసిన ప్రభా అయా కూడికలను ఆశీర్వాదకరంగా జరిగించండి యేసయ్య. అయా మేము ఎక్కడికి వెళ్ళినా మా మార్గాల్లో మీరు క్షేమాన్ని దయచేయండి అయా. మీకు స్తోత్రాలు స్వామి. అనేక మంది బిడ్డల ప్రార్థన అవసరతలు కోరుతున్నారు. వారి విశ్వాసాన్ని బట్టి వారి జీవితాల్లో కార్యాలు జరిగించండి అయా. అయా ఆరాధనలో పాలు పొందిన బిడ్డల్లో అయా బలహీనులైన వారిని బలపరచండి, రోగులైన వారికి స్వస్థత విడుదల దయచండి. అనేక మంది బిడ్డల ప్రభు అయా మీకు స్తోత్రాలు. మంచాల మీదే ఉండి అయా మిమ్మల్ని స్తుతిస్తున్నారు, మిమ్మల్ని ఆరాధిస్తున్నారు, మిమ్మల్ని గురించి ప్రార్థిస్తున్నారు యేసయ్య. అయా మీకు స్తోత్రాలు. మీ ఆశీర్వాదం వారికి కలిగించండి స్వామి అయా. మీరు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా అయా, ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. ఎందుకంటే మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించిన దేవుడు, మీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించిన దేవుడు అయా. బిడ్డలందరినీ కాపాడండి యేసయ్య అయా. మీరు ఎక్కల నీడలో క్షేమాన్ని దయచేయండి స్వామి. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యే సమయంలో ప్రభా అయా. ప్రార్థిస్తున్న వారిలో బలహీనలైన వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం అయా. మీకు స్తోత్ర. స్వస్థపరిచే మీ హస్తాన్ని చాపి అయా మీ నామం పేరట బిడ్డలను స్వస్థపరచండి యేసయ్య. మీ నామం పేరట బలహీనతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత కలుగునగాక
సంపూర్ణ విడుదల కలుగునగాక. ఆయా గర్భిణీ స్త్రీలు, బాలింతల, పసిబిడ్డలను కాపాడండి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నవన్నీ దర్శించండి యేసయ్య. మీరే కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. కూడి వచ్చిన బిడ్డలందరినీ మరొక్కసారి మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయ్యా మీరు దీవించండి. మనశ్శాంతి, ప్రశాంతత, క్షేమం, భద్రత, ఆరోగ్యం బిడ్డలందరికీ మీ నామం పెరట కలుగునగాక. మీరే సహాయించండి. కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని జవాబునిస్తారని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు నిశ్చయముగా కార్యమును జరిగిస్తున్నందుకే మనసారా మన స్తోత్రాలు చేద్దాం. ఈ యొక్క శుభదినం ప్రభు సన్నిధికి చేరి వచ్చిన బిడ్డలందరి కొరకై మనం స్తోత్రాలు చేద్దాం. ఈ యొక్క ఆరాధన పరిచయ నిమిత్తమై పరిచర్య చేసిన బిడ్డలందరినీ బట్టి మనం స్తోత్రం చేద్దాం. ఈ వారమంతా దేవుడు ప్రత్యేకమైన కాపుదల మనందరికి అనుగ్రహించి పరిచర్యలోను, వ్యక్తిగతంగాను, కుటుంబాలలో అన్ని విషయాల్లో ఆయన మనకు తోడుగా ఉండి నడిపించినట్లు మనం స్తోత్రించుదాం. ప్రతి విధమైనటువంటి బలహీనతల నుంచి దేవుడు విడుదల అనుగ్రహించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రతి వారిని నడిపించినట్లు మనం స్తోత్రాలు చేద్దాం. ఇంతవరకు మనందరికీ ఈ యొక్క ఆరాధన పరిచర్యకు సహాయం అనుగ్రహించినటువంటి తండ్రి అయిన దేవుణ్ణి మనం స్తోత్రించుదాం. కుమారుడైనటువంటి యేసు ప్రభువాన్ని మనం స్తోత్రించుదాం. ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మనికి మనం స్తోత్రించుదాం. ఆమేన్. ప్రియులారా, మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు వారికి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సహాయమునిచ్చే ఆదరణ ఆయన యొక్క పిల్లలమైన మనందరికీ నీ లోకములో ఉన్న సకల పరిశుద్ధులకును, మరి ప్రాముఖ్యంగా ఈ శుభదినం ప్రభు సన్నిధికి చేరి వచ్చినటువంటి మీకును, మీ కుటుంబాలకు, పరిచర్య అంతటికి సదాకాలము తోడేవుడి నడిపించునుగాక. ఆమేన్. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు క్రీస్తు వారి నామమునకు సంపూర్ణమైన ఘన విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రేమ వందనాలు. జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఆరోగ్యం వారు కాపాడుకోండి. మరలా కొద్ది వారాలు ప్రార్థన నిలిపివేస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థనలు లేవు. జాగ్రత్తగా వెళ్ళరండి. దేవుడు మిమ్మల్ని ఆయన యొక్క రెక్కల చోట్ల దాచునుగాక.